ఈ పవిత్రమైన మహాశివరాత్రి సందర్భంగా పరమేశ్వరుని ఆశీస్సులు మీ అందరికీ లభించాలని మనసారా కోరుకుంటూ మీ టీఈ9 మీడియా మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ. ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా మన గోదావరి కనిలోని మార్కండేయ కాలనీలో గల శివాలయంలో భక్తులు చాలా పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. తమ యొక్క కోరికలు నెరవేర్చాలంటూ శివునికి ప్రార్థనలు చేయడం జరుగుతుంది. అలాగే ఆ గుడి యొక్క గొప్పతనాన్ని అందులో గల ప్రధాన అర్చకులు వివరించడం జరిగింది. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మన గోదావరి కనిలోని మార్కండేయ కాలనీలో శివాలయంలోని ప్రధాన అర్చకుల వివరణల్ని పూజలు ఏ విధంగా జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. వందే శంభుమాపదం సరగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే జగత్కారణం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే ముకుంద ప్రియం. రాజరాజేశ్వర స్వామినే నమః. ఇక్కడ ఈ గుడి కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? పూజలు ఏ విధంగా జరుగుతుంటాయి? దాదాపు ఈ దేవాలయం నిర్మించి 1996 మార్చి 7వ తారీఖు రోజు విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఆ సంవత్సరం నుంచి నిరాటంకంగా దాదాపు 30 సంవత్సరాల నుండి కూడా ప్రతి సంవత్సరం శివ కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా విశేషమైన పూజలు ప్రాతకాలంలో ఉదయం స్వామివారి మేలుకొలుపు, తదనంతరం ప్రత్యేకంగా పతాకావిష్కరణ, ఆ తదుపరి అఖండ దీపారాధన, లఘున్యాసకపూర్వక రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది మధ్యాహ్నం 12 గంటల వరకు. తర్వాత స్వామివారి హారతి, తీర్థప్రసాద వితరణ, అలాగే మహాశివరాత్రి సాయంత్రం స్వామివారి ఎదుర్కోలు కార్యక్రమం ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. ఆ తదుపరి స్వామివారి కళ్యాణ మహోత్సవం, ఆ తదుపరి రుద్రహోమం, పల్లకి సేవ చేయడం జరుగుతుంది. అలాగే అర్ధరాత్రి లింగోద్భవ కాలమందు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, శాస్త్ర బిల్వార్చన చేయడం జరుగుతుంది ఇక శివరాత్రి రోజు. శివరాత్రి సందర్భంగా మన గోదావరి కనిలోని మార్కండేయ కాలనీ శివాలయంలో జరుగుతున్నటువంటి పూజల కార్యక్రమాల గురించి ఇక్కడ భక్తులను అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా జరుగుతుంది, ఏ విధంగా ఉంటుంది? ఈ గుడి ఎప్పుడు ప్రతి శివరాత్రికి వస్తుంటాము. ప్రతి శివరాత్రి రోజు మేము ఫాస్టింగ్ ఉండి ప్లస్ జాగారం ఉంటాము. ప్రతి శివరాత్రి అని కాదు కానీ మనిషి ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్రేషన్ తో ఉండాలి. దేవుడికి ఎప్పుడు కృతజ్ఞత ఉండాలి. ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని ఏదో ఒక దైవశక్తి నడిపిస్తుంటది. మనిషి ఎప్పుడు ప్రకృతికి, దేవుడికి కృతజ్ఞత ఉండడం వల్ల మనిషి ఎప్పుడు పాజిటివ్ గా ఉంటాడు. సో దేవుడికి అన్ని తెలుసు, కోరికలు కోసమే కాకుండా సో మనిషికి, ప్రకృతికి, ప్రపంచానికి, అందరికీ కృతజ్ఞత ఉండడం అనేది దేవుడి ఆశ. అలాంటి నా ఆశ కూడా అదే. ఈ టెంపుల్ కి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూ? ప్రతి సంవత్సరం వస్తుంటాము. ఇక్కడ బాగా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా మంచి ఫెసిలిటీస్ కల్పించాలని మేము కోరుకుంటున్నాం. అది మార్కండేయ కాలనీ వాసిగా. సామాన్య రోజుల పూజలకు ఈ రోజు పూజలకు డిఫరెంట్ ఏమన్నా అనిపిస్తుందా మీకు? మా శివాలయం పక్కన ఒక శివలింగాన్ని స్థాపించి అభిషేకం చేయడానికి కానీ, కొబ్బరికాయ కొట్టడానికి కానీ, బిల్వపత్రాలు సమర్పించడానికి కానీ బాగుంది. బట్ అభిషేకానికి కానీ, క్యూ లైన్ కానీ ఇంకా ఫెసిలిటీస్ మంచి పెంచితే ఇంకా బాగుంటది. కమిటీ వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. సో మీరు కూడా రావడము మాకు ఆనందంగా ఉంది యాజ్ ఏ గోదావరి కని మార్కండేయ కాలనీ వాసిగా. సో మీ ప్రయత్నాన్ని కూడా మేము అప్రిషియేట్ చేస్తున్నాం.